అట్లీ సినిమా బన్నీకి చాలా స్పెషల్. ఇది కూడా యాక్షన్ సినిమానే అయినా ఇలాంటి మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. బన్నీ ఇన్ని సినిమాలు చేసినా ఫస్ట్ టైం డ్రీమ్ తీరుతోంది. తమిళ తంబి అట్లీ అల్లు ఫ్యాన్స్ కలను కూడా తీరుస్తున్నాడు. అదేంటో చూద్దాం. పుష్ప 2 రిలీజ్ కాకుండానే త్రివిక్రమ్ మూవీకి అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ కావడంతో షూటింగ్ కోసమే ఏడాది పాటు డేట్స్ ఇవ్వాలి. ఇప్పటికే పుష్పతో 5 ఏళ్లు గడిపేసిన బన్నీ మళ్లీ గ్యాప్ రాకుండా ఏడాదికో మూవీతో రావాలని డిసైడ్ అయ్యాడు. ఈలోగా అట్లీ వినిపించిన కథ నచ్చడంతో ఓకే చేశాడు. హీరో బర్త్డే సందర్భంగా ఈ నెల 8న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటిస్తారు. 2026 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ అట్లీ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. పుష్ప 2 కోసం హీరో 300 కోట్లు తీసుకున్నాడని ఫోర్బ్స్ ప్రకటించగా, జవాన్ పాన్ ఇండియా హిట్ తర్వాత అట్లీ 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఈ లెక్కన 700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. అట్లీ మూవీని ఫైనల్ చేయడానికి బన్నీ చెన్నై వెళ్లాడని తెలిసిందే. రెమ్యూనరేషన్ ఎంత, ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డేట్స్ ఎన్ని కావాలి, ఈ లెక్కలపై మాట్లాడడానికి బన్నీ చెన్నై వెళ్లినట్లు సమాచారం. అట్లీ బన్నీని ఎంత డిఫరెంట్ గా చూపిస్తాడు, పుష్పను మించిన లెవెల్లో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే అందరికీ షాక్ ఇచ్చేలా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. దాదాపు 25 సినిమాలు చేసిన ఇంతవరకు డ్యూయల్ రోల్లో కనిపించని స్టైలిష్ స్టార్ ఫస్ట్ టైం 2 పాత్రల్లో కనువిందు చేయనున్నాడు.